హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు వచ్చేసి ఇకిగాయ్. ఈ బుక్ని రాసింది ఇద్దరు రచయితలు, ఒకరు హెక్టర్ గార్సియా అండ్ ఇంకోరు ఫ్రాన్సిస్ మరాన్సిస్. అండ్ ఈ బుక్ని వీళ్ళిద్దరూ మన ప్రపంచంలోనే ఎక్కువ కాలం బతికే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే జపాన్లోనే ఒకినావా ఐలాండ్. అక్కడికి వెళ్ళి వీళ్ళిద్దరు స్టడీ చేసి వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో తెలుసుకొని ఈ బుక్ రాయడం జరిగింది. సో ఈ బుక్లోని మెయిన్ 10 కీ పాయింట్స్ మనం ఈరోజు మాట్లాడేసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఇక ఫస్ట్ పాయింట్కి వచ్చేస్తే మనం ఎప్పుడు ఖాళీగా కూర్చొని ఆలోచించే కంటే ఏదో ఒక యాక్షన్ తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఒక లైఫ్లో ఒక ప్యాషనేట్గా ఉన్నవాళ్ళు, ఒక గోల్ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఎక్కువసేపు కూర్చునే కంటే ఏదో ఒక చిన్న పని, అంటే కదులుతూ ఉండాలి డైలీ. మనం ఎక్కువసేపు కూర్చొని ఉంటే మనకు అనారోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి డైలీ లైఫ్లో. ఎక్కువసేపు కూర్చోకూడదు, ఎప్పుడు కదులుతూ ఉండాలి. అదే మనకు మంచి ఆరోగ్యం. ఎందుకంటే మనం అలా కూర్చొని ఎక్కువసేపు గంటల తరబడి ఆలోచించకంటే ఏదో ఒక చిన్న పని అయినా సరే మన చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉంటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఒక ప్రొడక్టివ్ డేగా కూడా మన రోజు ఉంటుంది. ఇక సెకండ్ పాయింట్కి వచ్చేస్తే మన లైఫ్లో అన్నీ తొందరగా జరిగిపోవాలనుకుంటాం. తొందరగా చదువుకోవాలి, తొందరగా బిజినెస్ చేయాలి, లేదంటే జాబ్ చేయాలి, మ్యారేజ్ చేసుకోవాలి, అన్నీ తొందరగా అయిపోవాలనుకుంటాం. కానీ మనం ఒకసారి ఆలోచించి ఆగి ఒకసారి మన చుట్టుపక్కల ఏముందో చూసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే చిన్న విషయాల్లో ఆనందాలను వెతుక్కోవడం కూడా ఇంపార్టెంట్. చాలా ఏముంది, చిన్న విషయం కదా, దీనికి ఆనందపడ్డం దేనికి అని మనం వదిలేస్తే మనకు ఒకసారి పెద్ద ఏదైనా హ్యాపీ మూమెంట్ అయినా కూడా మనం ఆనందం వెతుక్కోలేకపోతాం. అన్నీ చిన్నగానే చూస్తాం. కాబట్టి మనకు డైలీ లైఫ్లో జరిగే చిన్న విషయాలకు కూడా మనం ఆనందపడడం నేర్చుకోవాలి. అరే నాకు ఈరోజు ఇది మంచి అయింది కదా, ఓకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే గ్రాటిట్యూడ్తో ఉండడం అంటారు కదా, సో అలా ఉండాలి. మనకి ఏదైనా చిన్న ఆనందం దొరికినా, చిన్నగా హ్యాపీగా ఉన్నా కూడా మనం ఆనందపడాలి. అలాగే ఏంటంటే మనం ఎంత ఆనందంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఎక్కువ పెద్ద హ్యాపీనెస్ మూమెంట్ వచ్చినప్పుడే నేను ఆనందంగా ఉండా అనుకోకుండా చిన్న విషయాల్లో కూడా మనం నెమ్మదిగా ఆగి చూసుకొని ఆనందపడడం అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ వచ్చేస్తే మన స్టమక్ని ఎప్పుడు ఫుల్గా ఫుడ్తో ఎప్పుడూ నింపేయకూడదు. ఎప్పుడు 80% మాత్రమే తినాలి. ఏ ఫుడ్ తిన్నా, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా, నార్మల్ ఏ ఫుడ్ తిన్నా మితంగానే తినాలి. మొత్తం పీకల్లాగా తినేసి అనవసరంగా అనారోగ్యం పాలు తెచ్చుకోవడం కానీ, ఒబిసిటీ అంటారు కదా, ఒబిసిటీ వచ్చి తర్వాత దాన్ని తగ్గించడానికి మనం నానా రకాల ఎక్సర్సైజులు చేసి కష్టపడడం కంటే మనం తక్కువ తిని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శరీరం ఫిట్నెస్ లేకపోతే మనం ఏజ్ కూడా ఎక్కువ కనిపించేస్తాం. శరీరం అదే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కానీ మనం మంచి తక్కువగా తినడం వల్ల, మితంగా తక్కువగా తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాం. మనం అన్నీ మన ఫేస్ కానీ మన శరీరం అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలంటే మనం చేయాల్సింది 80% మాత్రమే తినాలి. 20% ఖాళీ ఉంచాలి పొట్టలో, ఏ ప్రాబ్లం లేదు. అంతేగాని సరే ఉంది కదా, లేదా నాకు ఇష్టమైంది కదా అని మనం ఎప్పుడు ఫుల్గా తినేయకూడదు. దానివల్ల చాలా అనారోగ్యం ఉంటాయి. కాబట్టి మనం తక్కువ తినాలి. ఇష్టంగా కొంచెంగా తక్కువ తింటే ఆరోగ్యం అనేది ఆటోమేటిక్గా మనకు బాగుంటుంది. మనం తర్వాత ఎక్సర్సైజులన్నీ చేసేసి చెమటలు కాల్చి అనవసరంగా కష్టపడాల్సిన పని ఉండకుండా ఉండాలంటే చేయాల్సింది మనం 80% మాత్రమే తినాలి, 20% ఖాళీ ఉంచుకోవాలి పొట్టలో. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఇక మనం ఫోర్త్ పాయింట్కి వచ్చేస్తే మన లైఫ్లో మనకి స్నేహితులు, మంచి బంధువులు చాలా అవసరం. వాళ్ళు ఎవ్వరు లేకుండా మనం ఒంటరిగా జీవించేద్దాం. సింగిల్ లైఫ్ లేదంటే హ్యాపీగా లోన్లీగా ఉండి జీవిద్దామంటే కుదరదు. మంచి స్నేహితులు ఉండాలి. మనం బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం చెప్పుకోవడానికి, వాళ్ళు మనం ఓదారుస్తారా తర్వాత సంగతి కనీసం చెప్పుకోవడానికి మంచి స్నేహితులు, బంధువుల్ని ఉంచుకోవాలి. టాక్సిక్ ఉంటే వదిలేసేయడం బెటర్ ఆప్షన్. బట్ ఒక మంచి స్నేహితులు కానీ మంచి బంధువులు ఉండాలి మన లైఫ్లో ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా, మన మూడ్ని చేంజ్ చేసే ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటారు. కాబట్టి ఎప్పుడు మంచి స్నేహితులు అనేది డైలీ కాకపోయినా కనీసం వీక్లీ 2-3 టైమ్సా లేదంటే వీక్లీ 1 100% మీరు స్నేహితులతో కలవాలి. బయటికి వెళ్ళి మాట్లాడుకోవడం, ఫన్నీ జోక్స్ చేసుకోవడం, ఏజ్తో సంబంధం లేకుండా మీరు వాళ్ళతో కలిసి నవ్వుతూ హాయిగా ఉండడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఫిఫ్త్ పాయింట్కి వచ్చేస్తే మనం ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మనం అధికంగా తినేసి లేదంటే మనం ఫుడ్ పైన కంట్రోల్ లేకుండా తినేసి మనం ఓవర్ వెయిట్ అయిపోయి జిమ్కి వెళ్ళి కష్టపడి చెమటలో వచ్చి అనవసరంగా అంత కష్టపడే బదులు తక్కువ తిని కొంచెంగా ఎక్సర్సైజ్ చేస్తూ కొంచెంగా మనం రన్నింగ్, వాకింగ్ ఏదైనా సరే మన లైఫ్లో మనకి ఏది ఈజీగా అనిపిస్తే కొంచెం టైం దొరికినప్పుడు మనం అది చేసుకుంటుంటే మనం ఆరోగ్యంగా ఉండడం, మన బాడీ ఒక షేప్లో ఉండడం చూసి మనకే ఒక పాజిటివ్నెస్ వస్తుంది. అలాగే బయట వారికి కూడా మనం అట్రాక్టివ్గా కనిపిస్తాం. సో మనం డైలీ లైఫ్లో కొంచెమన్నా టైం తీసుకొని మన శరీరాన్ని ఫిట్నెస్
ఫిట్నెస్గా ఉండేలా చూసుకోవాలి. కొంచెం టైం అయినా పర్లేదు, హ్యాపీగా మనం ఎంత చేస్తే అంత కొంచెం ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మనం ఛాలెంజింగ్గా కూడా తీసుకోవచ్చు. నా నెక్స్ట్ బర్త్డే కల్లా నేను ఈ షేప్లో ఉంటాను, ఇంత మంచి హెల్తీ ఫుడ్ తింటాను, ఈ ఫుడ్ మాత్రమే తింటాను, ఇలాగని మనం మనమే ఛాలెంజ్ చేసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా మళ్ళీ మన బర్త్డేకి ఆ షేప్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఉండడం వల్ల మనం ఒకసారి అర్థంలో చూసుకుంటే మనకి ఎంత మంచి షేప్ ఉంది కదా, నేను మంచి ఫిట్గా ఉన్నాను కదా అనేది ఒక కాన్ఫిడెంట్ కూడా పెరుగుతుంది. 6th పాయింట్కి వచ్చేస్తే నవ్వించడం అనేది ఒక వరం లాంటిది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మనం కానీ ఎంత బాధల్లో ఉన్నా మనం కాసేపు నవ్వుకుంటే, ఏదైనా జోక్స్ చెప్పుకోనో లేదంటే వేరే వాళ్ళతో ఏదో మాట్లాడుతూ మనం కాసేపు డైలీ లైఫ్లో కొంచెం సేపు అందరితో కూర్చొని నవ్వడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకోటి మనం ఎవరైనా పలకరించేటప్పుడు కూడా కొంచెం నవ్వుతూ స్మైలీ ఫేస్తో పలకరించడం వల్ల మనం వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తాం. వాళ్ళు మనల్ని చూస్తేనే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఒక పాజిటివ్ వ్యక్తిని చూస్తున్నామని అవతల వాళ్ళకి కూడా వస్తుంది. నవ్వడం ఒక వరం లాంటిది. కాబట్టి మనం ఎంత సీరియస్ లైఫ్, ఎంత బిజీ లైఫ్, ఎంత మనం డబ్బులు సంపాదించే పిచ్చిలో పడిపోయి ఏదైనా సాధించాలనే గోల్లో పడిపోయినా కూడా డైలీ లైఫ్లో నవ్వడం మర్చిపోవద్దు. అసలు నవ్వడం మరీ పిచ్చోళ్ళగా 24 hours అట్లా కాకపోయినా మనం డైలీ లైఫ్లో కొద్దిసేపు అయినా నవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నవ్వడం వల్ల మన ఫేస్ మసిల్స్ కూడా అన్నీ బాగా కదిలి మన ఫేస్ కూడా యంగ్గా ఉంటుంది, మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక నలుగురితో మనకి ఏదైనా బాధ ఉన్నప్పుడు నవ్వడం వల్ల ఆ బాధని మనం కాసేపు అలా మర్చిపోయి హ్యాపీగా ఉంటాం. మన శరీరం, మైండ్కి అంతా రిలాక్స్ ఇస్తాం. కాబట్టి నవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ లైఫ్లో నవ్వడం ఉండాలి. కొంచెమైనా సరే నవ్వుతూ ఉంటే ఆరోగ్యంగా, అందంగా కూడా ఉంటాం. ఇక 7th పాయింట్కి వచ్చేస్తే మనం ప్రకృతితోని, మన నేచర్తోని మనం ఎంత ముడిపడి ఉన్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నా, మనం ఎంత మెట్రో సిటీ, మనం ఎంత కాంక్రీట్ జంగల్లో ఉన్నా కూడా వీక్లీగా ఒక 2 weeks ఒకసారి నేచర్తో కలిసి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన మెంటల్ హెల్త్ కానీ, మన ఫిజికల్ హెల్త్ కానీ నేచర్తో కలిసి ఉండడం. అలా కాసేపు నేచర్లోకి వెళ్ళి ఒక రోజు 2 days స్పెండ్ చేసి మళ్ళీ వచ్చి మన లైఫ్లో, మన బిజీ లైఫ్లో మనం పడిపోతాం. ఆ ఉన్న 2 days మాత్రం మనం ఎంత రిలాక్స్ ఫీల్ అవుతామంటే అసలు అక్కడి నుంచి రాబుద్ది కాదు కదా. అదే నేచర్ అంటే. నేచర్లో స్పెండ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బిజీ లైఫ్లో, ఫాస్ట్ లైఫ్లో పడిపోయినా కూడా మనం నేచర్తో 100% వీక్లీగా 2 weeks ఒకసారి అయినా సరే నేచర్తో వెళ్ళి మనం నేచర్లో గడపాలి. కాసేపు అయినా మన ఫ్యామిలీతో, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే నేచర్తో గడపడం వల్ల మన ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇక 8th పాయింట్కి వచ్చేస్తే మనం తెలుసుకోవాల్సింది కృతజ్ఞతా భావంగా ఉండడం. ప్రతి ఒక్కరితో థ్యాంక్స్ చెప్పుకోవడం, గ్రాటిట్యూడ్తో ఉండడం. మనం ఏదైనా మన డైలీ లైఫ్లో చిన్నగా ఎవరైనా మనకు సహాయం చేసినా, లేదంటే సహాయం చేసే అవకాశం మనకిచ్చినా సరే మనం ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒకరికొకరు. ఇంట్లో అయినా సరే, బయట వాళ్ళు, క్లాస్లో, మనం జాబ్ చేసే దగ్గర, ఎక్కడైనా వర్క్ ప్లేస్లో అయినా సరే ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా చాలా మంచి అలవాటు. అలా చెప్పడం వల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం చెప్పే వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ వ్యక్తిగానే మనం కనిపిస్తాం. కాబట్టి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మనం ఇక్కడ ఏదైనా కొనుక్కున్నా, బయట రోడ్ పైన ఎక్కడైనా కొనుక్కున్నా, షాపింగ్ మాల్, ఎక్కడైనా సరే మనం ఎవరైనా ఉంటే వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ చెప్పడం వల్ల మనకు పోయేది ఒక రూపాయి కూడా ఉండదు, కానీ మనలో మనకు పాజిటివ్నెస్ రావడమే కాకుండా అవతల వ్యక్తి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి మనం థ్యాంక్స్ చెప్పడం ఫ్రీనే కదా, డబ్బులు ఏం కాదు. కాబట్టి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రతి విషయంలో. ఎవరికైనా సరే థ్యాంక్స్ చెప్పుకోవడం వల్ల మనకు మంచి మూడ్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్స్ అవతల వ్యక్తికి కూడా చాలా హ్యాపీగా ఉంటాం. కాబట్టి గ్రాటిట్యూడ్ తెలపడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఇక 9th పాయింట్కి వచ్చేస్తే మనం చాలాసార్లు ఆలోచనలో పడిపోయి ఎక్కువ పాస్ట్లో లేదంటే ఎక్కువ ఫ్యూచర్లో ఉండిపోతాం. అలా ఉండడం వల్ల మనం ప్రజెంట్ ఉండే మన జీవితాన్ని కరెక్ట్గా జీవించలేకపోతాం. మనం కరెక్ట్గా మన లైఫ్ని కరెక్ట్గా జీవించాలంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఎక్కువ పాస్ట్లో కానీ, ఎక్కువ ఫ్యూచర్లో కానీ ఉండకుండా, మరి మన జ్ఞాపకాలు తోడేస్తుంటే కొంచెం పాస్ట్లో మనకి ఏదైనా చేయాలి, సాధించాలంటే కొంచెం ఫ్యూచర్లో తప్పించి ఎక్కువ టైం మాత్రం మనం ప్రజెంట్లో ఉంటేనే మనం బతికున్నామని తెలుస్తుంది. మన లైఫ్కి ఒక అర్థం ఎప్పుడు ఉంటుందంటే మనం ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడే, ప్రస్తుత కాలాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడే. ప్రస్తుతం బోరింగ్గా ఉంది, ఏం లేదే అనుకోవద్దు. చిన్న దాన్ని కూడా మనం మన చుట్టుపక్కల ఒక్కసారి ఆగి చూస్తే ఏం జరుగుతుంది, ఏమున్నాయని ఒకసారి గమనిస్తే మనం లైఫ్ బతికున్నామని తెలుస్తుంది. సో ఎక్కువ ఫ్యూచర్ పాస్ట్ని ఆలోచించకుండా ప్రజెంట్లో జీవించడానికి ఆలోచించాలి. ఆ మూమెంట్ ఎంజాయ్ చేయడానికి ఆలోచించాలి. మంచి అలవాట్లతో, చెడు అలవాట్లతో మాత్రం అస్సలు కాదు. ఎందుకంటే చెడు అలవాట్లు ఆ మూమెంట్లో మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి. మంచి అలవాట్లు ఆ మూమెంట్లో కష్టంగా ఉన్న తర్వాత ఫ్యూచర్లో మనకి మంచి రిజల్ట్ ఇస్తాయి. కాబట్టి మంచి అలవాట్లు
చాలా హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ 10th పాయింట్కి వచ్చేస్తే మనందరికీ లైఫ్లో ఒక గోల్ ఉంటుంది. మనందరం ఒక ప్యాషన్ని బట్టి ఒక గోల్ని బట్టి మనం ఆ ప్యాషన్ అంటే ఆ గోల్ ఏంటని తెలియగానే మనం అటు సైడ్ అడుగులు వేస్తాం. సో మనకి ఏదైనా ఇష్టమైనది ఎప్పుడు కష్టం కాదు. కాబట్టి మనం కరెక్ట్గా మన ప్యాషన్ ఏంటి, మనకి ఇష్టమైనది ఏంటి, మనం ఏం చేస్తే మనకు ఎంత కష్టపడ్డా కూడా కష్టం లేదే, నార్మల్గానే ఉంది, నాకు ఇంకా ఇష్టం అవుతుంది అనే పనులు మాత్రమే చేసుకోవాలి. కానీ ఎవరో ప్రెషర్ పెడుతున్నారని, లేదంటే వాళ్ళు ఇలా చేశారు బాగా సంపాదించాలని సో ఇలాంటి కారణాలు చెప్పి మనము మనకు ఇష్టమైన దాన్ని ఉద్దేశం వేరే ప్రొఫెషన్ కానీ వేరే ఉద్యోగం కానీ ఏది చేయకూడదు. మనకు నచ్చింది మాత్రమే చేయాలి. అలా చేసినప్పుడే మనకు ఇష్టమైన పని ఎప్పుడు కష్టం అనిపించదు. ఒక సినిమాలో సూర్య గారు చెప్తారు, ఇష్టమైన పని ఎప్పుడు కష్టం అనిపించదు, చేసే పని ఇష్టంతో చేయాలి. కష్టంతో చేసి నువ్వు ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టినా కూడా ప్రశాంతంగా నిద్ర కూడా పోలేం. కాబట్టి ఇకిగాయ్ బుక్లో మెయిన్గా చెప్పే రీజన్ ఏంటంటే మనకు ఇష్టమైన పనిని మనకు నచ్చిన పని ద్వారానే మనం సంపాదించుకోవాలి. దానివల్ల వరల్డ్కి మన లోకానికి ఏదైనా చిన్న ఉపయోగం అన్నా జరుగుతూ ఉండాలని అంటారు వాళ్ళిద్దరు. ఎందుకంటే మనకి ఇష్టమైన పని చేస్తే ఎప్పుడు కష్టం అనిపించదు. కాబట్టి మనకి ఇష్టమైన పని చేయాలి. వేరే లోకం ఎప్పుడేమనుకున్నా మనకు అనవసరం. సో ఇష్టమైన పని చేస్తూ ఉంటే కష్టం అనిపించదు, హ్యాపీ కూడా ఉండొచ్చు. సో ఇదండి ఇకిగాయ్ బుక్లోని మెయిన్ పాయింట్స్. ఇందులోని మెయిన్ పాయింట్స్ నా ఫేవరెట్ బుక్ కూడా. మీకు నచ్చితే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.